Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the practice questions and solutions from the chapter percentage. Now we will start our video. See here, simplify 5 1 by 2 of 240 is equal to 150% of x. Simple question, but don't confuse here. Solution I am writing. స్టెప్ బై స్టెప్ రాయాలండి, ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఇచ్చింది ఏంటండి, 5 1 by 2 ఆఫ్ 240 ఈజ్ ఈక్వల్ టు 150% ఆఫ్ ఎక్స్. నౌ మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఇంప్లాయిస్ సిఆర్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. 5 1 by 2ని 5 1 by 2 నేను ఇంప్రాపర్లా కన్వర్ట్ చేసుకుంటే 2 5 జా 10, 10 + 1 11, 11 by 2 of 240 is equal to 150% of x. నెక్స్ట్ స్టెప్లో నేను హాఫ్ తీసేస్తున్నా. 11 by 2 into 240 is equal to 150% into x. 150% into x. నెక్స్ట్ స్టెప్లో 11 by 2ని సింప్లిఫై చేస్తే 2 1 జా 2 120 జా మనకు ఉంది. నా 11 into 120 ఇక్కడ ఉంది మనకి. రైట్ హ్యాండ్ సైడ్లో 150/100 రాయాలి, ఎందుకంటే నేను పర్సెంటేజ్ సింబల్ తీసేస్తున్నాను కాబట్టి. ఇంటూ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. నేను ఇక్కడ దీన్ని కూడా సింప్లిఫై చేస్తున్నా. 52 జా 53 జా 52 జా 53 జా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 11 into 120 చేస్తున్నా. 11 into 120 నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఏముందండి, 3/2 ఇంటూ ఎక్స్ ఉంది. 3/2 ఇంటూ ఎక్స్ ఉంది. నేను ఎక్స్ని ఇక్కడే ఉంచుకొని ఈ 3/2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నా. 11 into 120 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈ 3/2 అనేది ఇది ఈక్వల్ టు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావడం వల్ల అది 2/3గా చేంజ్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. ఫ్రమ్ హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్ 11 into 120 into 2 divided by 3. See here, 3 1 ja 340 ja. Now x is equal to 11 into 40 into 2. 11 into 40 into 2 అంటే 42 జా 80, 80 into 11 మనకు 80 అవుతుంది. ఎంత అవుతుందండి, 80 అయితే ఆన్సర్ అయితే అవుతుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా కూల్గా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. నౌ కరెక్ట్ ఆప్షన్ వాట్ ఇయర్, డి ఆప్షన్. 80 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం చెప్పాలి. 80 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ చూద్దామండి. సీ హియర్ నెక్స్ట్ వన్. ఇన్ స్కూల్ దేర్ ఆర్ 1200 స్టూడెంట్స్. If the percentage of boys in a school is 60%, then find the number of girls. మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్. See here, total students is equal to how much, 1200. Total students how much is equal to 1200 అని చెప్పొచ్చు. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ ఇది ఈక్వల్ టు హౌ మచ్, 60% అంటున్నాడు. అకార్డింగ్ టు క్వశ్చన్ 60% అంటున్నాడు. సీ హియర్ నెక్స్ట్ మనము పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ తీసుకున్నట్టయితే 40% వస్తుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా టోటల్ అనేది 100% అయినప్పుడు ఈ టోటల్లో ఎవరెవరు ఉన్నారండి, బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఉన్నారు. నా గర్ల్స్ పర్సెంట్ ఎంత వస్తుంది, 40% వస్తుంది. అలానే చేయొచ్చు, లేదా మనము నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ 1200. 60% ఆఫ్ 1200. Now 60 divided by 100 into 1200,
100 1 जा 100, 12 जा. Now 60 into 12 that is equal to 720. Therefore మనం ఏం చెప్పొచ్చండి, the number of boys ఇది ఈక్వల్ టు 720 అని మనం ఇక్కడ ఫైనల్ అయిపోయింది. కానీ మనకు అడిగింది ఏంది, నెంబర్ ఆఫ్ గర్ల్స్ కదా. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అడగాలన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇది ఈక్వల్ టు టోటల్ మైనస్ బాయ్స్ చేయాలి. టోటల్ మైనస్ బాయ్స్ చేస్తే టోటల్ హౌ మచ్ 1200 మైనస్ బాయ్స్ ఎంత వచ్చారండి 720. నౌ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 480 మెంబర్స్ ఉన్నారు. దేర్ ఫోర్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్, 480 మెంబర్స్ గర్ల్స్ ఆర్ దేర్. నౌ కరెక్ట్ ఆప్షన్ వాట్ ఇయర్, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు, మనము చూద్దాం అది కూడా. సియర్ అకార్డింగ్ టు క్వశ్చన్ టోటల్ స్టూడెంట్స్ 1200 కదండి. ఈ 1200లో బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఉన్నారు, టోటల్ 100% ఉంటారు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఇచ్చినటువంటి టోటల్ స్ట్రెంత్ 100%కి ఈక్వల్గా ఉంటుంది. మరి బాయ్స్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ 60% అయితే దెన్ గర్ల్స్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఇది ఈక్వల్ టు 100 మైనస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 40% అవుతుంది. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ is equals to 40% of 1200 total, that is equal to 40 divided by 100 into 1200. 100 1 ja 100 12 ja 40 into 12 we will get here 480. Now number of girls how many are there, 480 members are there. 480 members అనేది రైట్ ఆన్సర్ అయినే అవుతుందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ చూద్దామండి. సీ హియర్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ గార్డెన్ హ్యాస్ 2000 trees, 12% of these are mango trees, 18% lemon and the rest are orange trees. Find the number of orange trees. See here, total trees in the garden means nothing but 100%. ఎన్ని ఉన్నాయండి టోటల్గా 2000 ట్రీస్ ఉన్నాయి. హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్, 2000 ట్రీస్ ఉన్నాయి. అందులో 12% మ్యాంగో, నెక్స్ట్ 18% లెమన్, రెస్ట్ ఆరెంజ్ ట్రీస్. రెస్ట్ ఏంటండి, ఆరెంజ్ ట్రీస్ మీన్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆరెంజ్ ట్రీస్ ఎంత పర్సెంట్ ఉన్నాయి, పర్సంటేజ్ ఆఫ్ ఆరెంజ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎన్ని పర్సెంట్, 100%. అందులో మనకి 12% మ్యాంగోస్ తీసేయాలి, 18% లెమన్ తీసేస్తే మనకి 100 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 70% వస్తుంది. దేర్ ఫోర్ ఇక్కడ ఆరెంజెస్ పర్సెంటేజ్ ఎంత అండి, 70% ఆఫ్ ఆరెంజెస్ ఆర్ దేర్. 70% ఆఫ్ ఆరెంజెస్ ఆర్ దేర్. మనకు అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ ఆరెంజ్ ట్రీస్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఆరెంజ్ ట్రీస్, కానీ 70% ఆరెంజ్ ట్రీస్ అయితే ఉన్నాయి. మరి నెంబర్ ఆఫ్ ఆరెంజ్ ట్రీస్ చేయాలంటే ఏం చేయాలండి, నౌ నెంబర్ ఆఫ్ ఆరెంజ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు 70% ఆఫ్ టోటల్ ట్రీస్. హౌ మనీ ఆర్ దేర్, 2000. 2000లో 70% ఉన్నాయి, దట్ ఈజ్ ఈక్వల్ టు 70/100 ఇంటూ 2000. 70/100 ఇంటూ 2000. 100 1 जा 120 जा. హియర్ 70 ఇంటూ 20 మిగిలిందండి. 70 ఇంటూ 20 హౌ మచ్,
1400 trees. Oranges trees ఎన్ని ఉన్నాయండి? Orange trees how many are there? 1400 trees ఉన్నాయి. Oranges trees. Okay, this is the solution. Orange trees how many are there? 1400 orange trees are there. That's why here correct option A option. A option is the right option. Okay, total 2000 trees లో మనకి 70% ఆరెంజెస్ ట్రీస్ ఉన్నాయి. ఆ 70% దేనికి ఈక్వల్ అవుతుందండి? 1400కి ఈక్వల్ అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. See here next question. Radha earns 22% of her investment. If she earns 187 rupees, then how much did she invest? మనం ఏమనుకుంటున్నామంటే రాధా ఇన్వెస్ట్ అనుకుందాం. లెట్ రాధా ఇన్వెస్ట్ ఎక్స్ అని ఫైండ్ అవుట్. ఎక్స్ అనుకుందాం. లెట్ ఎక్స్. నౌ 22% ఆఫ్ ఎక్స్ అకార్డింగ్ టు క్వశ్చన్ 22% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 187 రూపీస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ ఉంది. రాధా ఎర్న్స్ 22% ఆఫ్ హర్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ షీ ఎర్న్స్ 187. అంటే ఆమె ఎక్స్ అనే నెంబర్ని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అందులో 22% ఆమె ఎర్న్ చేస్తుంది. చూద్దాం ఇక్కడ. నా 22% ఆఫ్ ఎక్స్ అంటే 22% ఇంటూ ఎక్స్, 22% ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 187. నౌ 22/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 187. నౌ వీ రిక్వైర్డ్ ఓన్లీ ఎక్స్ దట్ ఈజ్ 187 ఇంటూ 100/22, 100/22 అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ 11 2 జా 22, 11 1 జా 11, 7 నెక్స్ట్ 11 7 జా 2 1 జా 250 జా. See here 70 into 50 that is equal to how much? 850 rupees. How much? 850 రూపీస్ ఆమె ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 850 రూపీస్ ఆమె ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి. 22% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 187 అని ఇక్కడ మనం రాయగలగాలి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. See here next question. Indian army is 40% more than Pakistan's army. ఇండియన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ ఆర్మీ కన్నా 40% మోర్గా ఉంది అంటున్నాడు. ఇఫ్ పాకిస్తాన్ హ్యావ్ 1,50,000 సోల్జర్స్, ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీలో సోల్జర్స్ 1,50,000 కనుక ఉంటే ఇండియన్ సోల్జర్స్ ఎంతమంది ఉంటారు అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ అండి. సొల్యూషన్ ఏం చెప్తున్నామండి మనము? ఇండియాస్ ద గ్రేట్ ఇండియాస్ ఆర్మీ ఈజ్ 40% మోర్ దెన్ పాకిస్తాన్ ఆర్మీ. నౌ పాకిస్తాన్ హ్యావ్ 1,50,000 సోల్జర్స్. ఇప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ కావాలి కదా. ఇండియన్ సోల్జర్స్ ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్ సోల్జర్స్ ప్లస్ 40% ఆఫ్ పాకిస్తాన్ సోల్జర్స్. Now Pakistan soldiers how many are there? 1,50,000 are there, plus 40% of 1,50,000. See here 1,50,000 as it is, plus 40% of 1,50,000 means 40/100.
100 into 1,50,000. See here 100 1 ja 100, ఇక్కడ కట్ చేస్తే 15,000, 1500 రావడం జరుగుతుంది. That is equal to 1,50,000 as it is plus 1500 into 40. 1500 into 40 how much? 60,000. How much? 60,000 means ఇక్కడ 40% ఆఫ్ 1,50,000 ఎంత అండి? 60,000. ఈ 60,000 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నారు పాకిస్తాన్ కన్నా మన దగ్గర, కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. 1,50,000 ప్లస్ 60,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,10,000. 2,10,000 ఆర్మీస్ అనేది, సోల్జర్స్ అనేది మన ఇండియన్ ఆర్మీలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. నౌ కరెక్ట్ ఆన్సర్ బి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వాట్ ఇయర్? బి ఆన్సర్. సేమ్ ఏం లేదండి, ఇండియాలో ఉన్నటువంటి సోల్జర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే పాకిస్తాన్ సోల్జర్స్తో పాటు అంతకన్నా 40% ఎక్స్ట్రా ఉన్నారు అంటున్నాడు, కాబట్టి పాకిస్తాన్ సోల్జర్స్ని అట్ ద సేమ్ టైం 40% ఆఫ్ పాకిస్తాన్ సోల్జర్స్ని యాడ్ చేస్తే మనకి ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అనేది రావడం జరుగుతుంది. అది 2,10,000 అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం. See here next one. A town population is 2 lakhs in which 40% males, 30% females and rest are children. Then find the number of children. Simple. See here solution. Total population means 100% population. 100% population is equal to 2 lakhs. How much? 2 lakhs. 40% males, 30% female, rest children. Now I want to find out the how much percentage of children are there. See here, percentage of children's is equal to total percentage 100% male percent 40, female percent 30. Now 100 minus 70 we will get here 30. Now 30% children are there. 30% children are there. Now therefore number of children is equal to 30% of 2 lakhs. That is equal to 30 by 100 into 2 lakhs. 30 by 100 into 2 lakhs. ఈ 2 ఇక్కడ పైన ఏముందండి? ఎంత మిగిలిందండి? 2000 మిగిలింది. 2000 into 30 that is equal to 30 into 2000. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 60,000. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 60,000 అనేది ఆన్సర్ వస్తుంది. నో కరెక్ట్ ఆన్సర్ హౌ మచ్? 60,000. Therefore number of children is equal to 60,000. How much? 60,000 మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 60,000 మెంబర్స్ అనేది చిల్డ్రన్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ చూద్దామండి. సియర్ నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ 20 rupees per kg.
రైస్ యొక్క ప్రైస్ అనేది 20 రూపీస్ పర్ కేజీ ఉంది. డ్యూ టు షార్టేజ్ ఆఫ్ రైస్ వల్ల ప్రైస్ ఆఫ్ ద రైస్ ఇంక్రీజ్ టు 25. 20 రూపీస్ కాస్త ఎంత అయిపోయిందండి, 25 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ రైస్ వల్ల. నౌ ఫైండ్ ద ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రైస్. సి హియర్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంక్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ 25 రూపీస్, ఒరిజినల్ ప్రైస్ 20. ఒరిజినల్ ప్రైస్ అంతా ఒరిజినల్ ప్రైస్ 20, ఇంక్రీజ్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రైస్ 25. నౌ 25 మైనస్ 20 వి విల్ గెట్ 5 రూపీస్. ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత అండి, 5 రూపీస్. దేర్ ఫోర్ ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటిదండి, ఇంక్రిమెంటు డివైడెడ్ బై ఒరిజినల్ ప్రైస్ ఇంటూ 100%. ఇంక్రిమెంట్ హౌ మచ్, 5, ఒరిజినల్ ప్రైస్ 20. ఒరిజినల్ ప్రైస్ ఎంత అండి, 20 ఇంటూ 100%. 5 1 जा 5 4 जा 4 1 जा 4 25 जा. How much percentage we will get here? Increased percentage how much? 25% is the increased percentage. Increment 25 minus 20, 5 rupees. Original price 20 rupees. Okay, this is the 25%. Now correct option is A option is the right option. A option is right option అని కూడా అర్థం చేసుకోవాలి. Okay, we will stop here. Remaining topic we will discuss in next video. Thank you.